For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా, ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ఈ జనరేషన్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి చేసుకోవాలంటే కొంత ఆలోచిస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకాలి అంటే కష్టంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుందా, ఈ అబ్బాయి కరెక్ట్గా ఉంటారా. కాకపోతే వాళ్ళు కూడా అనుకుంటారు, చాలా సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదు, ఒక మంచి అమ్మాయి కానీ ఒక మంచి అబ్బాయి కానీ. ఇలా తొందరగా పెళ్ళి అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి గురువు గారు? అసలు సెట్ కాకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయా? అనేక రకాల రీజన్స్ ఉంటాయమ్మా. పెళ్లి సెట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీరు సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని అనుకోకపోవడం. జాతకాలని మేము నమ్మం, జాతకాలు చూపించుకోము, మాకు అవన్నీ తెలియదు, మేము అవన్నీ కాదు అనుకుంటారు. అయ్యేది టైం వస్తే ఎట్లా అయినా అవుతుంది అనే అనుకుంటూ ఉంటారు. ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకొని మనం ఏ టైంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈ ఆలోచన చేయట్లేదు. చేయకుండా ఈ చదువు అయిపోవాలి, ఈ చదువైనాక ఈ ఉద్యోగం రావాలి, ఈ ఉద్యోగం వచ్చినాక కొంత సెటిల్ అవ్వాలి, కనీసం ఒక చిన్న కారు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కనీసం ఇల్లు కారు లేకపోతే మగపిల్లాడికి విలువ ఇవ్వరు, కనీసం ఉండాలి అని ఇలాంటి ఆలోచనలతోని సంబంధాలు వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు. జాతక స్థితిరీత్యా గ్రహాలు అనుకూలించినప్పుడు మనం వివాహానికి చేసుకోవడానికి ముందుకు రాకపోతే మళ్ళీ చేసుకోవాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది. ఆ సమయం అనుకూలించదు, మళ్ళీ సమయం వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఈలోపు అనేక సంబంధాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మనకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు, అన్నీ నచ్చితే బ్యాక్గ్రౌండ్ నచ్చదు, బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఇంకోటి నచ్చదు. ఏదో కారణంతో పోస్ట్ పోన్ అవుతుంటుంది, పెళ్ళి అవ్వలేదు. సో దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, ఒకటి జాతకం చూపించుకోవాలి, రెండు వాళ్ళ పేర్ల సంఖ్యాబలం బాగుండకపోతే, పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే వివాహంలో ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం అయినా కూడా వివాహానంతరం, ఇవాళ నాకు చెప్పండి, మీరు ఎన్ని పెళ్ళిళ్ళు మన తల్లిదండ్రుల్లాగా మన తాతయ్య నాయనమ్మల్లాగా కలకాలం కాపురం చేసుకున్న ఫ్యామిలీస్ ఎన్ని ఉంటున్నాయి? ఎంతమంది నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? ఏదో ఒక డిస్టర్బెన్సెస్ దానివల్ల ఎంత తొందరగా చేసుకున్నారో అంత ఈజీగా తెగ్గొట్టేసుకోవడం, మళ్ళీ ఇంకో సంబంధాలు చూడటమో లేకపోతే ఇంకోటి చేయటమో లేకపోతే సంథింగ్. సమాజంలో చాలా మార్పులు వచ్చేసినాయి. అసలు ముందు వివాహం అనే దానికి ఆడపిల్లలు కూడా అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఎందుకు కారణం అంటే దానికి అనేక రకాల కారణాలు. ఆ టాపిక్ మాట్లాడితే ఒక రోజుల్లో సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలి అని సమాజం అంతా కూడా, అంటే మన పూర్వకాలంలో మన పెద్దలు, మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు కేవలం ఒక గృహిణిగానే వాళ్ళ పాత్రని వాళ్ళు సమర్థవంతంగా పోషించేవాళ్ళు. కానీ అట్లా కాదు, స్త్రీకి స్వతంత్రం ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను అబల కాదు సబల అనే ఈ సిద్ధాంతాలు మంచివే, కాదనట్లేదు. కానీ దాని పర్యవసానం ఏమైంది? ఆడపిల్లందరూ బాగా చదువుకున్నాక మరి ఉద్యోగం చేయాలిగా, ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసినాక మరి డబ్బులు వస్తాయిగా, డబ్బులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం ఉంటుంది కదా. అప్పుడు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, భర్తగా నేను ఎవరిని ఎంచుకోవాలి అనే స్వతంత్రం కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం వీటన్నిటిలో స్వతంత్రం ఇచ్చేసి, నువ్వు కావాలన్నంత చదివిస్తాము, నువ్వు చేయాల్సిన ఉద్యోగం చేయిస్తాము, నీ డబ్బులు వస్తే నువ్వు మళ్ళీ తిరిగి మాకు ఇవ్వు, నీ డబ్బులు లేకపోతే బ్యాంకులు ఆ డబ్బులతోనే పెళ్లి చేస్తాము, మేము చూపించిన అబ్బాయినే చేసుకో అంటే ఎందుకు వింటారు? అట్లాగే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఫీలింగ్, అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి వివాహాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరిని పడితే వాడిని చేసుకోవాలని వాళ్ళకి నచ్చాలి. వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టాండర్డ్స్కి ఆ మగపిల్లలు రీచ్ అవ్వాలి. రీచ్ అయిన వాడినే ఇష్టపడతారు. సో ఇదంతా కూడా సమాజంలో ఇప్పుడు జరుగుతున్న మార్పు. సో పోన్ ఏమవుతుంది, అసలు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, గురువు గారు అసలు పెళ్ళి అవసరమా
అంటే కేవలం పిల్లల్ని కంటానికి మేము పెళ్లి చేసుకోవాలా, ఎందుకు పెళ్ళి అని అడుగుతున్నారు. మరి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని నమ్మేవాడిని, కుటుంబ వ్యవస్థను నమ్మేవాడిని. ఆ వ్యవస్థలోనే ప్రతి ఆడపిల్లని నా తల్లిగా చెల్లిగా చూసేవాడిని. కాబట్టి ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. వాళ్ళ తల్లిదండ్రులే సమాధానం చెప్పాలి. కనుక ఏంటంటే ప్రధానంగా సమయానికి పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వివాహ సమయం గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఆ టైంలో సరైన ప్రయత్నాలు చేయకపోవడం వల్ల వీళ్ళు అన్నీ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేద్దాం, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు మనం చేద్దాం అనుకున్న టైంలో గ్రహాలు అనుకూలించాలి కదా, జాతకం కుదరాలి. సో జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా జాతకంలో ఉండే అనేక రకాల గ్రహ దోషాలు ఉంటాయి. కుజదోషం ఉంటుంది, మాంగళ్య దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది. చూపించుకొని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోవడం ద్వారా మాత్రమే మంచి జీవితాన్ని పొందగలుగుతాం. ఆడపిల్లైనా మగపిల్లైనా. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లికే తల్లిదండ్రులు టెన్షన్ పడేవాళ్ళు. ఇవాళ మగపిల్లాడి పెళ్లికి కూడా అదే పొజిషన్. ఎందుకంటే 10 మంది మగపిల్లలు ఉంటే 6 ఆడపిల్లలు ఉన్నారు. ఈ పాపం కూడా మందే. ఆడపిల్ల పుడుతోందని తెలిస్తే ఎంతమందిని గర్భస్థ శిశువుగానే చంపేశారో మనకు తెలుసు. కాబట్టి ఈ పాపం కూడా సమాజందే. ఎంతమంది మగపిల్లలు ఉన్నారో అంతమంది ఆడపిల్లలు లేరు, తగ్గిపోయారు సంఖ్య, రేషియో. 10 మంది మగపిల్లలకి 6 ఆడపిల్లలు ఉన్నారు. మిగతా 4 ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. కాబట్టి మనం సమాజాన్ని, సమాజంలో జరిగే పరిస్థితుల్ని, సమాజంలో వచ్చే ప్రతి ఆలోచనని మనం మార్చలేం. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు రావాలి, మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచి జీవితం వాళ్ళు గడపాలి, ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలి, ఒక సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలంటే జాతకం చూపించుకోవాలి, వాళ్ళ పేర్లో ఏ నెంబర్ ఉందో తెలుసుకోవాలి, దైవాన్ని ప్రార్థించాలి, దైవాన్ని అనుకూలించమని వేడుకోవాలి. ఇది చేస్తే తప్పకుండా అవుతుంది. ఇందుకు గాను ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తూ అవ్వట్లేదండి, మేము తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం అంటే ఒక చక్కటి మంత్రం ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు ఎవరైతే పెళ్లి కావాలని కోరుకుంటున్నారో, మగపిల్లాడు ఉన్నాడు, అప్పుడు ఎప్పుడు వద్దనుకున్నాడు కానీ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే దొరకట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఆడపిల్లలు ఉన్నారు, అప్పుడు వద్దనుకున్నాం కానీ ఇప్పుడు కావాలి, ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాం, వయసు మీద పడిపోతుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అవుతే వీళ్ళు పిల్లల్ని ఎట్లా కంటారు? ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవాళ రేపు ఆరోగ్య సమస్యలు, ఓపీసీడీ సమస్యలు, ఇర్రెగ్యులర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఇప్పుడు మనం తినే డైట్ వల్ల, ఆహారం వల్ల. అందువల్ల అనేక రకాల ఏ వ్యక్తిని కదిల్చినా కూడా ఒక రకాల సమస్యతో. అందుకని జాతకం చూసుకోవాలి, దానికి తగ్గ పరిష్కారం చేసుకోవాలి. మనకు కావాల్సిన దానికి ఏం చేయాలి అనేది మనం పెద్దల సలహా తీసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తే మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళందరూ మనకు అనేక రకాల మార్గాలు చూపించారు. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని పెళ్లి కావాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగాలని కోరుకుంటున్నారో, మా ఇంట్లో శుభకార్యం జరిగి చాలా రోజులైందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. దుమ్ దుర్గాయే నమః. విదేహి దేవి కళ్యాణం, విదేహి విపులాం శ్రియం, రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. దుమ్ దుర్గాయే నమః. ఈ మంత్రాన్ని వివాహం కావాలని కోరుకునే ప్రతి ఆడపిల్ల, వివాహం కావాలని కోరుకునే ప్రతి మగపిల్లాడు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా జపించుకోవచ్చు. అద్భుతమైన ఫలితం అమ్మవారి ఆశీర్వాదంతో లభిస్తుంది. ఎవరైతే మీ ఇంట్లో శుభకార్యం జరగాలి అనుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, పెళ్లి కానటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని స్మరిస్తే పెళ్లి తొందరగా అవుతుందని గురువుగారు చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదములు. ఆయుష్మతి భవ.